మహబూబాబాద్ జిల్లా కురివిలో భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దక్షిణమూర్తి అమ్మాన్యూస్తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కురివి వీరభద్రస్వామి దేవాలయమని 1880 శతాబ్దంలో తూర్పు చాణక్య కాలంలో నిర్మించబడి ప్రజల పాలిట అల్పవృక్షంగా మారి కోరిన భక్తుల కొంగు బంగారంగా మారిన భక్తులకు అనుగ్రహిస్తున్నారని తెలిపారు. అయితే మహాశివరాత్రి పర్వదినం రోజున మహాస్వామివారి కళ్యాణం, ఆ తర్వాత తెప్పోత్సవ కార్యక్రమం, రథోత్సవ పూర్ణహుతి 16 రోజుల పండుగ తర్వాత ముగుస్తాయని, సంతానం లేని వారు, ఇంట్లో చికాకు ఆరోగ్య సమస్యతో బాధపడే వారికి స్వామివారిని దర్శించుకుంటే తొలగిపోతాయని భక్తుల నమ్మకం అని తెలిపారు. స్వామివారి మహాకళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క స్వామివారి కార్యక్రమాలు సప్తానిక విధిగా 16 రోజుల పండుగతో ముగుస్తాయి. ఈ యొక్క కార్యక్రమాలలో కళ్యాణం తర్వాత తెప్పోత్సవము, రథసేవ, తర్వాత పూర్ణాహుతి, పౌలింపు సేవ, ధూపోత్సవం మొదలైనటువంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి. ఈ యొక్క ఆలయంలో అతి ప్రసిద్ధమైంది సంతానం లేని వారికి సంతానము, ఇంట్లో చికాకులు ఇబ్బంది ఉన్నా ఈ స్వామిని దర్శించుకున్న మాత్రాన్ని తొలగిపోతాయని ఆ యొక్క భక్తుల యొక్క నమ్మకం. తర్వాత ఆరోగ్య విషయమై కూడా ఈ స్వామివారి యొక్క అభిషేక జలాన్ని సేవించినంత మాత్రాన ఎలాంటి ఆరోగ్యమైన అనారోగ్యమైన ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. తర్వాత సంతానం లేని వారికి ఇంట్లో ఈ యొక్క దుష్టశక్తుల యొక్క ప్రభావం వల్ల కూడా ఎంతో ఇబ్బందులు ఏర్పడేటువంటి వారికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వలన చక్కగా వారి యొక్క సమస్యలను తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహం ఇస్తుంది. ఇది చాలా అతి పురాతనమైనటువంటి ఆలయము. ఈ చుట్టుపక్కల ఈ యొక్క బంజారీలే కాక బంజారీలకు ఈ యొక్క కులదైవం ఉండడు. తర్వాత ఈ యొక్క జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుండి భక్తులు ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని వారి యొక్క సమస్యల నుండి తొలగి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు పొందుతున్నారు. ప్రతి సంవత్సరము ఇదే విధంగా బ్రహ్మోత్సవాలు స్థిరంగా స్వామివారి కళ్యాణానికి స్వామివారి మహాకళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క స్వామివారి కార్యక్రమాలు సప్తానిక విధిగా 16 రోజుల పండుగతో